హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికి. మార్నింగ్ టైం అయితే 7:30 అయిపోతుంది. బేసిక్గా అయితే మేము 6కే వెళ్ళాలి దర్శనానికి. కాకపోతే నిన్న నైట్ డే అండ్ మొన్న నైట్ డే అండ్ నైట్ ఇలా డ్రైవ్ చేసేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాం. మార్నింగ్ అయితే వెళ్ళలేకపోయినాం. అందుకే కొంచెం లేట్ అయింది. బేసిక్ అయితే 6కి వెళ్తే కొంచెం క్యూ అవి తక్కువ ఉంటాయి. టికెట్ అండ్ స్పెషల్ దర్శనాలు అంటే ఏముండవు జగన్నాథ్ టెంపుల్లో. సో ఇప్పుడు వెళ్తే కొంచెం రష్ అనేది ఎక్కువ ఉండొచ్చు అంటున్నారు హోటల్ వాళ్ళు. సో బర్త్ అయితే టాప్ బాక్స్ క్యారీ చేస్తున్నాను. ఎందుకంటే కెమెరా అవన్నీ పెట్టుకోవాలి కదా. అండ్ చెప్పులు అవన్నీ అక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందుకని ఒక బైక్ మీద టాప్ బాక్స్ ఉంచాం. నా బైక్ మీద టాప్ బాక్స్ తీసుకెళ్లి జాగ్రత్తగా రూమ్ లో భద్రపరిచాం అనమాట. సో ఈడేదో ఫోన్ లో చూసుకుంటున్నాడు. ఏంట్రా అంటే ఏం సమాధానం చెప్పట్లేదు. సో స్టార్ట్ అయిపోదాం. నేను నైట్ అయితే హోటల్ దగ్గరికి రోడ్ మొత్తం అండ్ హోటల్ టూర్ చేయడానికి ఏం లేదు. టూర్ అంటే ఏం లేదు, సింగిల్ రూమే కదా. బాగానే ఉంటది రూమ్ అయితే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మాకు చీప్ అండ్ బెస్ట్ లో దొరికింది. బేసిక్ గా ఇక్కడ రోడ్స్ చాలా ఇరికిరిగ్గా ఉన్నాయి మొత్తం పూరిలోనే. నోటీస్ చేసింది ఏంటంటే, అండ్ ఎక్కడ చూసినా పండిట్లే ఉన్నారు ఎందుకో మరి. అంటే ఇక్కడ ఏమన్నా సమ్ బ్రాహ్మిన్స్ వాళ్ళు ఎక్కువ అనుకుంటా. బేసిక్ గా అయితే కృష్ణుడు అంటేనే కొంచెం ఎక్కువ మంది ఉంటారు కదా, జగన్నాథ స్వామి అంటేనే. చూసారా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం చిన్న 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 సందులు ఉన్నాయి అన్ని. నా రూమ్ నుంచి, ప్రజెంట్ మేము ఉన్న రూమ్ నుంచి జస్ట్ 500 మీటర్స్ అంతే. ఆ గుడి వచ్చి టెంపుల్ వచ్చేసాయి. గూగుల్ మ్యాప్ సెట్ చేసుకుంటే మమ్మల్ని ఈ సందుల్లో తీసుకెళ్తున్నారు. పాపం గూగుల్ తెలియదు మేము ఏం అన్యాయం చేసామో తెలియదు, కానీ ప్రతిసారి మమ్మల్ని ఈ సందుల్లో గొంతులు తిప్పుతా ఉంటది. ఇప్పుడు ఈ గల్లీలో లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం బ్రాహ్మిన్స్ ఇల్లు, అందరూ పండిట్లే అన్నమాట. ఏదో పని చేసుకుంటా అంటే లైక్ మాక్సిమం గుడి మీద వచ్చే ఆదాయంతోనే బతికే వాళ్ళే అందరూ. అండ్ టెంపుల్ కి అయితే మనకి టికెట్స్ కోసం కానీ ఏదైనా దర్శనం కోసం దేనికి కూడా ప్రీ బుకింగ్ అంటే ఏం లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. మరి చూడాలి అసలు అక్కడ ఎంత రష్ ఉంటుందో ఏంటి అనేది. అండ్ ఈ రోజు ఇంకో ప్లాన్ వచ్చి కోనార్క్ టెంపుల్ కూడా వెళ్ళాలి. ఫస్ట్ హాఫ్ అయితే టెంపుల్ దర్శనం ఇదంతా అయిపోయింది. సో సెకండ్ హాఫ్ అంటే కొంచెం ఎండ తగ్గిన తర్వాత 3 o'clock or 4 ఆ టైంలో కోనార్క్ కి స్టార్ట్ అవుతాం. కోనార్క్ ఎంత దూరమో కాదు, ఇక్కడ నుంచి మాక్సిమం 30 కిలోమీటర్స్. హాఫ్ అన్ అవర్ 40 minutes లో వెళ్ళిపోవచ్చు. రోడ్ అంతా ట్రాఫిక్ ఏమి ఉండదని చెప్తున్నారు. మొత్తం ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు బయట కూడా అమ్ముతున్నారు, కానీ అది ఒరిజినల్ ప్రసాదం కాదు, ఇక్కడిక్కడ చేసినవి. మీకు డైరెక్ట్ గా దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం అయితే మీకు దొరకదు, ఎందుకంటే అది పారేస్తారంట. అంటే భక్తులకి పంచిపెట్టడం లాంటిది ఏమన్నదో. గుళ్ళో రెడీ చేసిన ప్రసాదం కావాలంటే మీరు ఖచ్చితంగా బయట తీసుకోవాలి. సారీ, లోపలే తీసుకోవాలి ఖచ్చితంగా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. లిక్విడ్ క్యాష్ అయితే క్యారీ చేయడం మర్చిపోకండి, ఎందుకో నేను తర్వాత చెప్తాను. ఫైనల్ గా అయితే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇదే టెంపుల్. మొత్తం 4 ఎంట్రీస్ ఉంటాయి దీనికి. మనం అయితే ప్రస్తుతానికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి టెంపుల్ కి లోపల వరకు వెళ్ళాలి. బైక్స్ ఏమి అలౌ చేయరు. ప్రస్తుతానికి అయితే మనం పార్కింగ్ కోసం అలౌ చేస్తారో లేదో చూడాలి. అండ్ పార్కింగ్ ఎత్తుక్కోవాలి ఫస్ట్. ఇక్కడ వాళ్ళని అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే ఫీ ఏం లేదంట, డైరెక్ట్ గా అక్కడ ఖాళీ దొరికితే అక్కడ పార్క్ చేసుకోమన్నారు. కానీ కొంచెం సేఫ్ ఉంటుందో లేదో తెలియదు. అండ్ మెయిన్ ఏంటంటే రోడ్ మీద కదా, ఎవడో కూడా గుద్దేశారంటే ఇంకా కష్టమే. సో ఈ ఫుట్పాత్ మీద పెట్టుకోమంటున్నారు వెహికల్స్ అయితే. జాగ్రత్తగా పైకి ఎక్కించి పెట్టుకోవాలి. టాప్ బాక్స్ కి ఎలాగో లాక్స్ ఉన్నాయి కాబట్టి కెమెరాస్ అన్ని అందులో పెట్టేస్తాను. జాగ్రత్తగా ఉంటే ఎవరైనా తీసేస్తారు. మ్యాక్సిమం అయితే తీయరు, ఎందుకంటే ఎవరు అంత ధైర్యించారు, ఎందుకంటే అక్కడ కెమెరాస్ ఉంటాయి, దొరికేస్తారు. వెహికల్ అయితే పార్క్ చేస్తాం జాగ్రత్తగా. పాతగానే కొంచెం బయటికి రమ్మంటుంటే ఆయన వినట్లేదు. మా భర్త గడి బండికి ఏం సరిపోదు, అదేమో పెద్ద ఎదురు బండిలా ఉంటది. నా బండి మార్నింగ్ పార్కింగ్ నుంచి బయట తీయడానికి తల ప్రాణం తోకొచ్చింది. అసలే ఓపిక లేదు, కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి. ఏంట్రా బాబు అనుకున్నాను. అలాగే ఫైనల్ గా బయట తీసి స్టార్ట్ అయ్యాం. ఇదే మన టెంపుల్. ఇవన్నీ క్యూ లైన్స్ అన్నమాట. ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉన్నాయి, ఎందుకనంటే అటు చివర 2 లైన్స్ ఫిల్ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు అంత సీజన్ ఏం కాదు కదా. నార్మల్ డేస్ లో అయితే కృష్ణాష్టమి అండ్ ఇంకా మెయిన్ ఫెస్టివల్స్ ఆ టైంలో చాలా రష్ ఉంటదని చెప్తున్నారు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా, ఇది ఇంకొక సెకండ్ ఎంట్రన్స్ అనమాట. ఇలా మొత్తం 4 ఎంట్రన్సెస్ ఉంటాయి, 4 సైడ్స్. అంటే ఆ ఒక్కొక్క ఎంట్రన్స్ ఒక్కొక్క డైరెక్షన్ ని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు చూసారా, ఇందాక చూసినప్పుడు అసలు రష్ లేదు, ఇప్పుడు మొత్తం ఫిల్ అయిపోయింది. జస్ట్ మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. మాకైతే దర్శనానికి మొత్తం 1.5 hours పట్టింది. ఎందుకనంటే ఇక్కడ మేము వెళ్ళేసరికి ఇక్కడ భోగ్ మండప్ పూజ అని ఉంది కదా, ఇక్కడ రిచువల్స్ అనమాట. అంటే స్వామివారి జరిగే అన్ని పూజలు ఇక్కడ చూపిస్తారనమాట. మనకి లైవ్ లో చెప్తుంది అనమాట ప్రస్తుతానికి ఏ డిస్ప్లే అంటే
ఏం పూజ జరుగుతుంది లోపల, ఏం ఏం జరుగుతుందని మొత్తం మనకి ఆ డిస్‌ప్లేలో చూపిస్తారనమాట. సో, దాన్ని బట్టి ఆ రిచువల్స్ జరుగుతున్నప్పుడు లోపలికి ఎవరిని అలో చేయరు. మొత్తం క్లోజ్ చేసి ఉంటదనమాట. అవేం జరగనప్పుడు మాత్రమే భక్తులను లోపలికి అలో చేయనిస్తారనమాట దర్శనానికి. లోపలికెళ్ళిన తర్వాత ఏముండదు. ఎవరు దొరికిన లైన్‌లో ఆళ్ళు ఎళ్ళిపోవడమే. మొత్తం గుంపుగా ఎళ్ళిపోతారు. పిల్లల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఎత్తుకొని వెళ్ళడం చాలా బెటర్. ఎందుకంటే మొత్తం గెంటుకుంటూ ఎళ్ళిపోతారు. లోపలికెళ్ళిన తర్వాత క్యూ లైన్ ఏముండదు. మనం గర్భగుడిలోకి వెళ్ళడానికి అసలు కుదరదు. దూరం నుంచే దండం పెట్టుకోవాలి. ఇక్కడ వీఐపీ అయినా ఎవరైనా సరే ఒకటే. ఎవరికీ స్పెషల్ ఎంట్రీస్ లాంటియి అలాంటియి ఏముండవు. సో, సక్సెస్‌ఫుల్‌గా అయితే మనకు మంచిగానే అయింది దర్శనం అయితే. దర్శనం అయిపోయిన తర్వాత మా దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు. సో, క్యాష్ పెట్టుకోవడం మర్చిపోయామనమాట. భరత్ గాడు కూడా వాలెట్ రూమ్‌లో మర్చిపోయినాడంట. సో, క్యాష్ లేదు. మాకు లోపలకి ఎలాగో మొబైల్స్ ఏమి అలో చేయరు కాబట్టి, లోపల ప్రసాదం తెచ్చుకోవడానికైతే చాలా కష్టమైంది. తీసుకోలేకుండానే వచ్చాం బయటికి. కాకపోతే బయటకొచ్చిన తర్వాత అక్కడ సెక్యూరిటీ వాళ్ళుంటారు గదా! వాళ్ళేం చెప్పినారంటే నాకు, అక్కడ ఉంటారు గదా! అంటే అక్కడ కొంతమంది పీపుల్ తిరుగుతా ఉంటారు. అక్కడ వాళ్ళ దగ్గరికెళ్లి అడిగితే మీకు తెలుస్తది. అంటే ప్రసాదం కావాలని అడుగుతారు వచ్చి. సో, వాళ్ళ దగ్గరికెళ్లి వాళ్ళు కొంచెం అమౌంట్ ఎక్స్‌ట్రా తీసుకుంటారు. ఏం పర్వాలేదు. సేఫే. ఇవ్వచ్చు అమౌంట్. ఒకవేళ మీకు ప్రసాదం తీసుకోవడానికి కుదరకపోతే వాళ్ళకి మనీ ఇస్తే వాళ్ళు లోపలికెళ్ళి తీసుకొస్తారు. వాళ్ళు కమిషన్ ఎంతో కొంత తీసుకుంటారు. సో, పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. తీసుకొని ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చేస్తారు. నేనేంటంటే 2 మెయిన్ ప్రసాదం ఇంకా భోజనం తెప్పించుకున్నాను. మొత్తం ఒక 500 అయింది. నార్మల్‌గా మనం తెచ్చుకుంటే 300 అయిద్ది. ఇంకో 200 వాళ్ళకి ఎక్స్‌ట్రా అయిందన్నమాట. ప్రసాదం తీసుకొని కొంచెం ఫుడ్ తినేసి, అలాగే మళ్ళీ రూమ్‌కొచ్చేసి రూమ్‌లో కొంచెం సేపు ఫ్రెష్ అయ్యి రూమ్‌లో ఆర్డర్ పెడితే తీసుకొచ్చేస్తారు మనకి ఆర్డర్ చెప్తే. హోటల్ వాళ్ళే. వాళ్ళు తీసుకొచ్చేసిన తర్వాత మంచిగా ఫుడ్ తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ అయితే కోనార్క్ స్టార్ట్ అయ్యాం. ప్రెజెంట్ అయితే టైము 4:20 అవుతుంది. మనకిక్కడి నుంచి కోనార్క్ మొత్తం నియర్‌లీ ఆహ్, 30-40 కిలోమీటర్స్ మధ్యలో వస్తదని చెప్తున్నారు యావరేజ్‌గా. కానీ మ్యాప్‌లో అయితే 35 కిలోమీటర్స్ అలా చూపిస్తుంది. కాకపోతే టైం ఎక్కువ చూపిస్తుంది. ఎందుకో నాకు అర్థం కాల. రోడ్ చూస్తేనేమో చాలా బావుంది. బేసిక్‌గా మన పూరిలో స్పెషల్ ఏంటంటే ఇక్కడ విగ్రహాలనేవి రాయితో గాని, మట్టితో గాని చేసుండవు. చెక్కతో తయారు చేసుంటాయన్నమాట ఈ టెంపుల్స్. ఇక్కడున్న మొత్తం విగ్రహాలనేవి. ఎందుకనంటే అవి ఎప్పటికప్పుడు మారుస్తా ఉంటారంట. అండ్ ఇక్కడ ముగ్గురుంటారు. జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు, ఇంకా ఆయన తమ్ముడు బలరాముడు, ఇంకా సుభద్రాదేవి కూడా ఉంటారన్నమాట. వీళ్ళ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు మారుస్తాం. కొంచెం డిఫరెంట్‌గా ఉంటారు చూడడానికి. కానీ ఆళ్ళని చూసినంత సేపు ఒక టైప్ ఆఫ్ మంచి పాజిటివిటీ కనిపిస్తది మీకు. అంటే వస్తది మీకు మీ మైండ్‌లో గాని, మీ సోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతదనమాట. అంటే మీకు చాలా మంచిగా అనిపిస్తది. ఎందుకో తెలీదు ఆటోమేటిక్‌గానే అనిపిస్తది. మీరు ఎప్పుడన్నా వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు పర్టిక్యులర్‌గా నేను చాలా సార్లు చెప్పా వీడియోస్‌లో. పర్టిక్యులర్‌గా ఈ హైవేస్ మీద గాని, రోడ్స్ మీద డ్రైవ్ చేసేటప్పుడు చాలా ఫోకస్డ్‌గా ఉండాలి. అరెరే! చూసారా? జస్ట్ మిస్ భరత్ గాడైతే నేను అయిపోయాడనుకున్నా. ఈ రోడ్ నుంచి వచ్చేవాడు వాడు స్లోగా రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడర్ దగ్గర రాంగానే ఆగాలి. మనం మెయిన్ రోడ్‌లో వెళ్తున్నాం. సో, మనం నార్మల్‌గా వెళ్ళిపోతాం. వీడికి ఏదో డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి సడెన్‌గా అంటే అదే టైంకి కొంచెం యాక్సిలరేట్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ స్పీడ్‌లో వెహికల్‌కి కొంచెం టచ్ అయినా సరే మాక్సిమం హిమాలయన్ అయితే ఆగుతది. వాడైతే ఖచ్చితంగా కింద పడిపోతాడు. చాలా దెబ్బలు తగిలాయి. మన టైం బాగుందనే చెప్పాలి. అందుకనే అంటే అఫ్‌కోర్స్ వాడే కాదు. మనం కూడా ఎక్కడైనా యూ టర్న్స్ అవి ఉన్న చోట మనం కొంచెం స్లోగా రావడం మనకే మంచిదనమాట. ఎందుకనంటే అఫ్‌కోర్స్ పడితే ఆడికే కాదు మనకు కూడా దెబ్బలు తగులుతాయి కదా! ఒక 2 సెకన్లు ఆగిపోతే ఏమైపోదు కదా! అందుకని కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఈ రోడొచ్చేసి ప్రస్తుతానికి పూరి లైక్ బైపాస్ రోడ్ అనుకోవచ్చు. మనకి సిటీస్‌లో బైపాస్ రూట్స్ అంటారు కదా! ఆ రోడ్ అనుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళాలంటే కోనార్క్ వెళ్ళాలంటే ఒక రోడ్ పేరుందనమాట. పూరి కోనార్క్ మెరైన్ డ్రైవ్ అని. ఎందుకనంటే ఆ రోడ్ సముద్రానికి పక్కన అంటే ప్యారలల్‌గా వెళ్తదనమాట. చాలా బావుంటది రోడ్డయితే. నేను మీకు చూపిస్తాను ఆ రోడ్డు. అండ్ ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు మాకసల రోడ్ మొత్తం నిర్మానుష్యం అనమాట. చాలా తక్కువ మందున్నారు. అక్కడక్కడ కొంచెం కొంచెం కన్‌స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. రోడయితే చాలా నీట్‌గా ఉంది. కొత్త రోడ్స్ అనుకుంట ఇవి. అంత ట్రాఫిక్ కూడా లేదు. మా భర్త గాడు అసలు అక్కడ యాక్సిడెంట్ ఎలా అయిందో ఆడు నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. పాపం ఆడికి గుండెల్లో దడ తగలేదింకా. నేనేమన్నా అంటే, "నువ్వు కూడా స్లోగా ఎళ్ళాలి పాపం ఆడు ఫీల్ అయినట్టున్నాడు దానికి. దానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు." చూసావా? సో, ఇక్కడి నుంచి మనకి మెరైన్ డ్రైవ్ స్టార్ట్ అయితది. ఇక్కడి నుంచి ఇంకా కోనార్క్ 26 కిలోమీటర్స్ ఉంది. ఇదంతా మెరైన్ రోడ్ అన్నమాట. మనం అలా స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతే డైరెక్ట్‌గా సముద్రంలోకెళ్ళిపోతాం. అది బే ఆఫ్ బెంగాల్ అన్నమాట.
కోనార్క్, పూరి మొత్తం ఒరిస్సా ఆల్‌మోస్ట్ బెంగాల్‌తోనే ఉంది. చాలా ఎక్కువ కోస్టల్ ఏరియా ఉన్నది దీనికి. ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్ చాలా దగ్గరగా ఉంటది ఒరిస్సా. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వాటర్ అనేది అసలా వాటర్ కరువు అనేది ఉంది. ఎప్పుడు వరదలొచ్చేస్తా ఉంటాయి. లేదంటే ఫుల్ వాటర్ ఎక్కడ చూసినా మీకు వాటర్ బాడీస్ కనిపిస్తాయి. నదులు కనపడతాయి, కాలువలు కనపడతాయి. బోలెడన్ని ఉన్నాయి. అన్నీ మాక్సిమం సముద్రంలోకెళ్ళే కలుస్తాయి. ఎందుకనంటే ఏ నదైనా ఫైనల్‌గా సముద్రంలోనే కదా కలవాల్సింది. సో, ఇక్కడ వాళ్ళకి మాక్సిమం వాటర్ ఇష్యూ అయితే ఏమీ ఉండదని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు కోనార్క్ టెంపుల్ హిస్టరీ కొంచెం చదువుకున్నా నేను. అండ్ అక్కడ గైడ్స్ ఉంటారు కదా! గైడ్స్ కూడా చాలా చెప్తున్నారు. నేనైతే గైడ్ తీసుకోలేదు. అండ్ చాలా కాస్ట్‌లీ వాళ్ళు. సో, అక్కడ చాలా మీకు శిలాపలకాలు అవి ఉంటాయన్నమాట. మీరక్కడ చదువుకోవచ్చు. మీరు గూగుల్ చేసినా సరే మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతది. కోనార్క్ టెంపుల్ వచ్చి బేసిక్‌గా ఇది యునెస్కో హెరిటేజ్ సైట్ అన్నమాట. నేను ఒక ట్రిప్ అనుకున్నా. మన ఇండియాలో ఉన్న అన్ని యునెస్కో హెరిటేజ్ సైట్స్‌కి ఒక ట్రిప్‌లో కవర్ చేయాలని. అది మరి ఎప్పటికి అవ్వుద్దో అది నా లైఫ్ టైమ్ యాంబిషన్. లదాఖ్ ఇవన్నీ కాదు. పర్టిక్యులర్‌గా అది నేను అనుకునేదైతే. ఈ రోడ్ అయితే అసల సమ్మర్‌లోనే ఎలా ఉందంటే, మాన్సూన్‌లో వేరే లెవెల్‌లో ఉంటది. ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయండి దీన్నైతే. అండ్ కోనార్క్ టెంపుల్ వచ్చి అప్పట్లో ఒరిస్సా కింగ్ అయిన నరసింహదేవ అనే రాజు కట్టించారనమాట. 13థ్ సెంచరీలో. ఆయన సూర్య భగవాన్‌కి చాలా భక్తుడనమాట. చాలా పెద్ద భక్తుడు. ఇది బేసిక్‌గా 7 గుర్రాలుంటాయి గదా! ఆ గుర్రాలు 7 రేస్‌కి సింబాల్ అనమాట. 12 వీల్స్ ఉంటాయి మొత్తం. ఇక్కడ ఉన్న వీల్స్ ఒక్కొక్క వీల్ బేసిక్‌గా మనకు చాలా ఎగ్జాక్ట్‌గా క్లాక్‌లో ఉన్న టైం కంటే ఇంకా యాక్యురేట్‌గా మనం టైం తెలుసుకోవచ్చంట. ఆ క్లాక్స్‌ని మనం కరెక్ట్‌గా రీడ్ చేయగలిగితే అలా బిల్డ్ చేశారు. ఆ గోపురం అనేది మీరు చూస్తే ఇన్‌కంప్లీట్‌గా ఉంటది. అక్కడ పెద్ద మాగ్నెట్ ఉంటదంట. లోపలున్న సూర్య భగవానుడి విగ్రహం గాల్లో తేలియాడుతూ ఉండేదనమాట. అంటే ఆ మాగ్నెటిక్ ఫోర్స్‌కి. తర్వాత ఈ చాలా ఇష్యూస్ అవి జరిగినాయి గదా! సో, అందువల్ల చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది టెంపుల్ అయితే మేము చూసినప్పుడైతే. ఇది చంద్రబాగ్ బీచ్ అనమాట. చాలా క్లియర్‌గా ఉంటాయి వాటర్. మీరు లోపలికి కూడా ఎళ్ళిపోవచ్చు బైక్స్ తీసుకొని. అసలు మీకు చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట ఇక్కడ. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. రథ సప్తమికి చాలా పెద్ద సాండ్ ఫెస్టివల్ అంటారిక్కడ. అది జరుగుతదంట. ఇక్కడి నుంచి ఎళ్ళిపోవచ్చు. మనకు కాకపోతే పోలీసులున్నారని ఆగిపోయా. లేదంటే ఎవరు లేకపోతే ఎళ్ళొచ్చు లోపలికి వెహికల్స్ తీసుకొని. మన బండిలో వచ్చేస్తాయి. మీరు పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇక్కడ మనకు కూలిపోవడం ఇంకొకడు తగిలాడు. అండ్ నెక్స్ట్ ఇంకోటొచ్చేసి మా భర్త గాడు చిన్నప్పుడు ఎళ్ళాడంట ఆ టెంపుల్‌కి. గోపురం తప్ప మొత్తం ఇసుకలో కప్పబడిపోయి ఉండేదంట. కానీ ఇప్పుడు టెంపుల్ మొత్తం రికవరీ చేశారు. చాలా మంచిగా కనిపిస్తుంది మీకు టెంపుల్ అయితే. మీరు చూద్దురు గాని. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే మాకు ముందు తెలియదు. అక్కడికెళ్ళిన తర్వాత తెలిసిందేంటంటే అక్కడ లేజర్ షో ఉంటదనమాట. చాలా బావుంటది. మీరైతే మస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి ఆ లేజర్ షో అయితే. మాకు గుడి అంటే కోనార్క్ టెంపుల్ విజిట్ చేయడానికి రూ. 30 ఎంతో తీసుకున్నారు టికెట్ అయితే. అండ్ కాకపోతే నెక్స్ట్ ఇంకొకటేంటంటే లేజర్ షోకి ఐ థింక్ అరౌండ్ రూ. 70 అడల్ట్స్‌కైతే. మన ఇండియన్ నేషనల్స్‌కి ఫారినర్స్‌కైతే కొంచెం చాలా ఎక్కువుంటది. చెప్పాలంటే అసలు అది మీరు మర్చిపోలేరు. చాలా బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు లేజర్ షో అయితే. దాంట్లో 2 షోస్ ఉంటాయి. ప ఒక్క షోకి 120 సీట్స్ అవైలబిలిటీ ఉంటాయి. మీకు ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయంట. కాకపోతే ఆన్‌లైన్‌లో బుక్ చేసిన ఇక్కడ క్యూఆర్ స్కాన్ చేసుకుంటేనే మీకు టికెట్ ఓపెన్ అయితదనమాట. అప్పుడే మీరు వెళ్ళగలరు. ఇక్కడ క్యూలో నుంచుకున్నా సరే 120 టికెట్స్ ఇస్తారు ఒక షోకి. అంటే ఫస్ట్ షో వచ్చేసి 7:30కి స్టార్ట్ అయ్యిద్ది. 40 మినిట్స్ ఉంటది. 8:10కి కంప్లీట్ అయిపోయిద్ది. 8:20-8:30 మధ్యలో సెకండ్ షో స్టార్ట్ అయ్యిద్ది. మాకు ఫస్ట్ షోలో అయితే మాకు దొరకలేదనమాట. టికెట్స్ అనేవి. మేము అలా వెయిట్ చేసి సెకండ్ షోకి తీసుకున్నాం. వర్త్ అనమాట నిజంగా. అసలు సౌండ్ సిస్టమ్ అయితే వేరే లెవెల్‌లో ఉంటది. మొత్తం టెంపుల్ హిస్టరీ మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. హ్మ్. మీకు హిందీ వస్తే అర్థమైతది. నేను చెప్తున్నా గదా! హిందీ రాకపోతే మాత్రం చాలా కష్టం. సో, మొత్తం విజువలైజ్ చేసి చూపిస్తారు. మొత్తం టెంపుల్ మీద ప్రొజెక్ట్ చేస్తారు. మేమెళ్ళేసరికి అది సన్‌రైజ్ అవుతుంది. అసల వేరే లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అదైతే. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడున్న ఆర్కిటెక్చర్ నేను ఇప్పటి వరకు ఏ వరల్డ్ హెరిటేజ్ సైట్‌లోను చూడలేదు. నేను ఖజురాహో వెళ్ళాను. అక్కడ కూడా అక్కడక్కడ చాలా వరకు విరిగిపోయినాయి గానీ, ఇక్కడ కొంచెం డ్యామేజ్ అవ్వకుండా ఉన్నాయి. మీరు చూడొచ్చనమాట. ఇది లేజర్ షో స్టార్ట్ అయింది. అసల నేనైతే ఇంకా నా కళ్ళ ముందే మెదులుతుందనమాట. అంత మంచిగా అనిపించింది నాకు. సో, ఈ లేజర్ షో అంటే నేను ఆడియో కూడా రికార్డ్ చేశాను. సో, మీకర్థమైతే చూడండి. నేనిక్కడి నుంచయితే నేనేం మాట్లాడను. మీకు
వినిపిస్తే చూడొచ్చు. జస్ట్ కాకపోతే ఆ వీడియో అండ్ ఆ ఆడియోని ఎక్స్‌పీరియన్స్ చేసినా మీకు మంచిగా అనిపిస్తది. ట్రై చేయండి. సో, ఈ వీడియో అయితే ప్రస్తుతానికి ఇక్కడితో ఆపేస్తున్నాను నేను. నా ఆడియో అయితే. నెక్స్ట్ వీడియోలో ఫుల్‌గా ఇవ్వడానికి ట్రై చేస్తాను మాట్లాడడానికి. థాంక్స్ ఫర్ వాచింగ్. सूर्य मानव सभ्यता का आदि ईश्वर है, जगतचर्या का प्रतीक है। ऋग्वेद में इसकी चर्चा इसी रूप में होती है। सूर्य के भाई अग्नि और वायु है, यही जगत रचयिता है। वो रथ पर सवार होकर आते हैं। रथ प्रतीक है इस ब्रह्मांड का। उसके पहिए समय हैं तो प्रतीक है गति के। इसके रथ में जुटे हैं 7 घोड़े, सतरंगी किरणों वाले। उसके पहिए की 12 रेखाएं 12 महीने हैं। उसके चलने से मौसम बदलते हैं। सूर्य के 720 पुत्र हैं, दिन और रात के जोड़े। सूर्य प्रतीक है गति का, जीवन का। इसीलिए वो कोणार्क मंदिर की योजना और निर्माण प्राचीन वास्तुशास्त्र शिल्प सारिणी के आधार पर किया गया था। इसकी निर्माण योजना को देखें तो ये लगभग वैसा ही है जैसे भुवनेश्वर का यमेश्वर मंदिर। मूल रूप से 2 हिस्सों में बटा हुआ, पहला विमान तथा दूसरा जगमोहन। विमान लगभग चौकोर होता है, कोणार्क ठीक इसी रूप में बना है। केंद्रीय मंदिर रथ की आकृति में बना है। सूरज के 7 घोड़ों द्वारा खींचे जा रहे विमान और जगमोहन दोनों एक ही पीठ पर संयुक्त रूप से बने हुए रथ का सा आभास पैदा करते हैं। सूर्य रथ में 24 पहिए हैं और 7 दिनों के प्रतीक देते 7 घोड़े रथ को खींचते नजर आते हैं। पूर्व की ओर कुछ हटकर नाट्य मंदिर बना है। मुख्यशाला और नाट्य मंदिर के बीच में अरुण स्तंभ था। मुख्य मंदिर के दक्षिण पूर्व सूर्य शक्ति छाया देवी का मंदिर है। दक्षिण पूर्व में ही कुछ दूरी पर भोग